4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ అనేక దేశాలని హెచ్చరిస్తున్నాడు. కెనడా, మెక్సికో, చైనాలపైన టారిఫ్ విధిస్తానన్నాడు. యూరప్ పైన అటాక్ చేశాడు. అందరూ రియాక్ట్ అవుతున్నారు. మీరు గమనించండి, కెనడా, మెక్సికో కూడా మేము కూడా రిటర్న్లో టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. చైనా కూడా విధించింది. యూరప్ తన భద్రతను తాను చూసుకుంటానంటోంది. టారిఫ్ విధిస్తే తాము కూడా రెస్పాండ్ అవుతామని యూరప్ అంటోంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారత ప్రభుత్వం మాత్రం రియాక్ట్ కావడం లేదు. ట్రంప్ ఏమన్నా ఏమాత్రం రియాక్షన్ లేదు. ఇండియా ఇస్ ఎ టారిఫ్ కింగ్ అని ట్రంప్ విమర్శించారు. ఇండియా ఇస్ ఎ టారిఫ్ అబ్యూజర్ అన్నాడు. ఇండియాలో అమెరికా తన వస్తువులను అమ్ముకోలేని పరిస్థితి ఉంది. సో లాస్ట్కు ఇటీవల ఇంకో పెద్ద స్టేట్మెంట్ పంపించాడు. టారిఫ్లు తగ్గించడానికి ఇండియా అంగీకరించింది అన్నాడు. ఇండియా అగ్రీడ్ టు రెడ్యూస్ ద టారిఫ్స్. ఎందుకంటే ఫైనలీ సంబడి ఈజ్ దేర్ టు ఎక్స్పోజ్ దెమ్. అంటే భారతదేశం చేస్తున్న పనుల్ని ఎక్స్పోజ్ చేసేవాడు వచ్చాడు కనుక ఇండియా ఒప్పుకోవాల్సి వచ్చింది, టారిఫ్లు తగ్గించిందని కూడా అన్నాడు. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇండియన్ కామర్స్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవ్వరూ ఎక్కడా రియాక్ట్ కాలేదు. మరి ట్రంప్ చెప్పింది నిజమా అనుకుంటే ఇండియన్ కామర్స్ సెక్రటరీ, ఒక బ్యూరోక్రాట్ మాత్రం రియాక్ట్ అయ్యాడు. అది కూడా పబ్లిక్ స్టేట్మెంట్ కాదు, ఒక పార్లమెంటరీ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో కామర్స్ సెక్రటరీ అనేది ఏంటంటే ఇండియా ఎలాంటి టారిఫ్ కట్స్కు అంగీకరించలేదు అని ట్రంప్ చెప్పింది నిజము కాదు అనే అర్థమచ్చేలా మాట్లాడాడు. కానీ మరి ట్రంప్ అలా క్లెయిమ్ చేసినప్పుడు అమెరికన్ అంబాసిడర్ని పిలిపించి మరి ఇండియా ఎక్కడన్నది, మీ ప్రెసిడెంట్ ఆ రకంగా ఎలా క్లెయిమ్ చేస్తాడు ఇండియా అనకపోయినా అని ఎక్కడ భారత ప్రభుత్వ ప్రతినిధులు రియాక్ట్ కాలే. ఆ కామర్స్ సెక్రటరీ కూడా పార్లమెంటరీ కమిటీకి చెప్పిందన్నది వార్త. ఎందుకంటే అది మీడియా ముందు చెప్పరు. పార్లమెంటరీ కమిటీస్ సమావేశాలకు మీడియాను పిలువరు. అవి ఇంటర్నల్ మీటింగ్స్. కామర్స్ సెక్రటరీ ఏం చెప్పాడో ఎవరికీ తెలియదు. వచ్చినటువంటి కథనాలు, సోర్సెస్ ఆధారంగా వచ్చిన కథనాలు లీక్లే తప్ప అఫీషియల్గా దర్ నథింగ్ లైక్ ఎనీ రిలీజ్. మరి వై ఇస్ ఇండియా సైలెంట్? ట్రంప్ ఇన్ని రకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఆఖరికి భారతదేశం అంగీకరించిందని అబద్ధాలు చెప్తున్నాడే. వాట్ ఈస్ ప్రివెంటింగ్ ఇండియా ఫ్రమ్ కాలింగ్ ఏ స్పేడ్? ట్రంప్ నువ్వు అబద్ధం చెప్తున్నావు అనటానికి ఏంటి వ్యతిరేకత, ఏంటి ప్రాబ్లం అనేది ఇప్పుడు క్వశ్చన్. సో నిజంగానే ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నట్లు ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించిందా టారిఫ్ కట్ చేయడానికి? ట్రంప్ డిమాండ్లకు తలవంచిందా భారత ప్రభుత్వము? మనకు తెలియదు. ఇప్పటివరకైతే గవర్నమెంట్ సోర్సెస్ చెప్పేది అంటే అలాంటిది ఏమీ లేదు. కానీ ఎందుకు రియాక్ట్ అవుతలేము అంటే కామర్స్ సెక్రటరీ పార్లమెంట్ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ చెప్పాడు. కెనడా, మెక్సికో అమెరికాకు పొరుగు దేశాలు. ఆ దేశాలకు ట్రంప్కు మధ్య డ్రగ్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇండియాతో ఉన్నది ట్రేడే కదా, అందువల్ల మేము రియాక్ట్ కాలే అంటాడు. మరి ట్రేడ్ అయినా భారత ప్రభుత్వం అంగీకరించిందని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తుంటే, అంగీకరించలేదు అని ఇండియాస్ కామర్స్ సెక్రటరీ వివరణ ఇస్తుంటే, అధికారికంగా కామర్స్ మినిస్టర్ ఎందుకు మాట్లాడాడు? పార్లమెంట్లో ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? అమెరికన్ అంబాసిడర్ని పిలిపించి మన ప్రొటెస్ట్ ఎందుకు చేయరు? ఇలా మేము ఆనంది కూడా, మేము అంగీకరించింది కూడా, మేము ఒప్పుకోంది కూడా, మీ ప్రెసిడెంట్ ఒప్పుకున్నట్లుగా ప్రకటిస్తున్నాడు, ఏంటిది అని ఎందుకు అనలేకపోతున్నాం? మరి దీనికి కారణం ఏంటి అనేది క్వశ్చన్. గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇదంతా స్ట్రాటజీ, వ్యూహం అంటున్నారు. ఏంటి వ్యూహం అంటే, ఒకటి ట్రంప్తో డీల్ చేసే పద్ధతిది. ట్రంప్ యాక్షన్స్ని బట్టి రియాక్ట్ కావాలి తప్ప వర్డ్స్ బట్టి రియాక్ట్ కాకూడదు. భారత ప్రభుత్వం ట్రంప్ మాటలకు రియాక్ట్ కాదు, ట్రంప్ చర్యలకు రియాక్ట్ అవుతుంది అని అంటున్నారు. లెట్ us వెయిట్. రియల్గా ఇప్పటివరకైతే ట్రంప్ మాట్లాడుతున్నాడు తప్ప ఇండియాను టార్గెట్ చేస్తూ ఏ చర్యల్ని ప్రకటించలేదు. భారత ప్రభుత్వం చెప్పేదంటే చూడండి, మీరు కెనడా, మెక్సికో విషయంలో కూడా ఎన్నిసార్లు ట్రంప్ ప్రకటిస్తున్నాడు,
మధ్యలో మళ్ళీ నిలిపేస్తున్నాడు, మళ్ళీ ప్రకటిస్తున్నాడు, మధ్యలో మళ్ళీ వాయిదా వేస్తున్నాడు. అందువల్ల ట్రంప్తో డీల్ చేసే పద్ధతిలో వర్డ్స్ని బట్టి కాదు, యాక్షన్స్ని బట్టి ఉండాలి. ట్రంప్ రోజుకోటి మాట్లాడతాడు, అయినా ఆయన అమెరికా ప్రెసిడెంట్ కనుక మనం ఏం అనలేము. కానీ ట్రంప్ చర్యలకు మాత్రమే మనం రియాక్ట్ అవుతామంటున్నారు. ట్రంప్ ఇప్పుడు తాజాగా అంటున్నది ఏప్రిల్ 2 నుంచి ఇండియా పైన టారిఫ్ విధిస్తాను అంటున్నాడు. మరి అప్పుడు మనం చూడాలి నిజంగానే చర్యలు తీసుకున్నాక కూడా ఇండియా రియాక్ట్ అవుతుందా లేదా. రెండవ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే ఇండియన్ అప్రోచ్ నాన్ కన్ఫ్రంటేషనిస్ట్, అమెరికాతో ఘర్షణ పెట్టుకోవడం మన ఉద్దేశం కాదు. సో అమెరికాతో మనం ఒప్పందం కుదుర్చుకోవడం మన ఉద్దేశం. ఈ ఏడాది చివరన ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని భారత ప్రభుత్వము, భారత ప్రధానమంత్రి, అమెరికన్ ప్రెసిడెంట్ అగ్రిమెంట్కి వచ్చారు. అందువల్ల ట్రేడ్ డీల్ కుదుర్చుకోదలుచుకున్నప్పుడు ఘర్షణ మంచిది కాదు. ట్రంప్ ఒకటి అంటాడు, మనం ఒకటి అంటాం, ట్రంప్ ఒకటి అంటాడు, మనం ఒకటి అంటాం. అందువల్ల ఆ ఘర్షణ మంచిది కాదు, అందుకొరకు ఇండియా రియాక్ట్ కావడం లేదు అనేది రెండవ ఎక్స్ప్లెనేషన్. మూడవ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ట్రంప్తో ఇచ్చిపుచ్చుకునే దూరంలో వ్యవహరించాలి. అందువల్ల మనకు అంతగా ప్రభావం చూపని అంశాలలో అవసరమైతే మనం రాయితీలు ఇవ్వాలి. ఉదాహరణకు అమెరికన్ విస్కీ పైన పన్నులు తగ్గించారు, హై ఎండ్ కార్ల పైన పన్నులు తగ్గించాం, అలాగే హై ఎండ్ బైక్లు, హార్లీ డేవిడ్సన్ బైక్లు, టెస్లా కార్లు తగ్గించాం. ఇది ఈ అమెరికన్ విస్కీ కానీ, హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ కానీ, అలాగే మీకు టెస్లా కార్లు కానీ ఇండియన్ మార్కెట్లో పెద్ద షేక్ చేసేవి కావు. అందువల్ల ట్రంప్కి కూడా ఏదో ఒకటి ఇచ్చినట్టు కనబడాలి కదా. అందువల్ల వీటిని ఆఫర్ చేసి మనము డీల్ కుదుర్చుకోవాలి. అందుకే ఇండియా కన్సెషన్స్ను కూడా ఇస్తోంది. అందువల్ల మనం తొందరపడకూడదు అనేది మూడో ఎక్స్ప్లెనేషన్. నాలుగో ఎక్స్ప్లెనేషన్ అంటే టాక్స్. మనము ఒకసారి మాటకు మాట అంటే ఈ సంప్రదింపులు దెబ్బతింటాయి. ఆల్రెడీ మన కామర్స్ మినిస్టర్ అమెరికాలో పర్యటించాడు. రెండు దేశాల మధ్య సీరియస్గా ట్రేడ్ నెగోషియేషన్స్కు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ప్రతి మాటకు రియాక్ట్ కావాల్సిన అవసరము లేదు అన్నది భారత ప్రభుత్వ వైఖరి. ఇది ఇప్పుడు ఈ 4 అంశాలు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వై ఈజ్ ఇండియా సైలెంట్ టు ట్రంప్స్ థ్రెట్స్ అన్న ప్రశ్నకి ఇస్తున్న ఆన్సర్. సో ఇది నిజమా అంటే మళ్ళీ యాక్షన్సే తేలాలి. లెట్ అస్ వెయిట్. 4 రోజులైతే అదే విషయం అర్థమవుతుంది. నిజంగానే ఏప్రిల్ 2న అమెరికా భారత్ పైన ట్రేడ్ టారిఫ్ విధిస్తే కూడా ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికైతే కామర్స్ సెక్రటరీ చెప్తున్నది పార్లమెంటరీ కమిటీకి బహుశా ట్రంప్ బెదిరిస్తున్న రెసిప్రోకల్ టారిఫ్స్ ఇండియా తప్పించుకోవచ్చు అంటున్నాడు. అంటే భారతదేశం ఆశాభావంతో ఉంది. ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి విధించే రెసిప్రోకల్ టారిఫ్ ఇండియా పైన ఉండకపోవచ్చు. ట్రంప్ అయితే స్పెసిఫిక్గా ఇండియా పేరు చెప్తున్నాడు ఇండియా పైన ఉంటాయని. ఉండకపోవచ్చు అనేది భారత ప్రభుత్వ ఆశాభావం. మనకు తెలియదు ఇంటర్నల్గా ఏమైనా నెగోషియేషన్స్, చర్చలు జరుగుతున్నాయా. భారత ప్రభుత్వ వైఖరిలో కొంత నిజం ఉంది కూడా. ఎందుకంటే ట్రంప్ హైలీ అన్ప్రెడిక్టబుల్. ఇవ్వాలన్నది రేపన్నాడు, రేపన్నది ఇవ్వాలన్నాడు. అందువల్ల నిజమే ట్రంప్ లాంటి వాడితో డీల్ చేయడానికి చర్యలనే ప్రాతిపదికగా తీసుకోవాలి, వర్డ్స్ కాదు. అందువల్ల మాటకు మాట అనుకుంటే ఉపయోగం ఏం లేదు. ఇండియా నీడ్స్ అమెరికా, అమెరికా నీడ్స్ ఇండియా. అందులో ట్రేడ్ మనకు అనుకూలంగా ఉంది. ట్రేడ్ డెఫిసిట్ ఇండియాకు అనుకూలంగా ఉంది. $45 బిలియన్ మనకు అనుకూలంగా ఉంది. అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ మోర్ దెన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా. మన ఎగుమతుల్లో 18% అమెరికాకు, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 80% అమెరికాకు. అలాంటప్పుడు మనము ఘర్షణ వాతావరణంతో లాభం లేదు. సో లెట్ us వెయిట్ ఏ రకంగా చర్యలు ఉంటాయని. అందువల్ల మనం కూడా ఆగుదాం. నిజంగానే మన దేశ వస్తువులపైన టారిఫ్ విధించి ఇండియన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లకు ట్రంప్ దెబ్బతీస్తుంటే కూడా మన మోడీ ప్రభుత్వం స్పందించినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ట్రేడ్ డీల్ కుదరనివ్వండి. ట్రేడ్ డీల్ డ్రాఫ్ట్ వస్తుంది కదా. ఈ వాణిజ్య ఒప్పందంలో మనము అమెరికాకు అనుకూలంగా మన ప్రభుత్వం వ్యవహరించిందా, రాజీ పడ్డదా అన్నది అప్పుడు మాట్లాడదాం. యాజ్ ఆఫ్ టుడే మాత్రం వై ఈజ్ ఇండియా సైలెంట్ టు ట్రంప్స్ థ్రెట్స్, ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు భారతదేశం ఎందుకు మౌనంగా ఉంది అంటే ఇది సరెండర్ కాదు, ఇది స్ట్రాటజీ అంటోంది ఇండియన్ గవర్నమెంట్. లెట్ us ఫర్ ద టైమ్ బీయింగ్ బిలీవ్ ద ఇండియన్ గవర్నమెంట్.
లెట్ us వెయిట్. తర్వాత మీకు ట్రేడ్ నెగోషియేషన్ ప్రోగ్రెస్ని బట్టి వీ విల్ అగైన్ డిస్కస్.